మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 14 పౌర్ణమి రోజున కుంభరాశి వారికి చావు దెబ్బ తగలబోతుంది. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 14 పౌర్ణమి రోజున కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి చావు దెబ్బ తగలబోతుందో, ఈ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, అలాగే చేయవలసిన దేవతారాధన ఏమిటో, పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేం ఏం చెప్పబోతున్నామో మీకు వివరంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశికి అధిపతి శనిదేవుడు. కుంభరాశికి సంబంధించి ప్రతి విధమైన మంచి చెడును, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చడానికి శనిదేవుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా అవసరం. ఇక అందరూ కూడా శని భగవానుడు అంటే చెడుకి కారణమని భావిస్తూ ఉంటారు. ఆయన నష్టాలను, కష్టాలను కలిగిస్తాడని భావిస్తూ ఉంటారు. కానీ అది ఎంత మాత్రమూ నిజం కాదు. అది పొరపడినట్లే. శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉంటే రాత్రికి రాత్రి కుబేరులైపోతూ ఉంటారు. మరి అంతటి శక్తి కలిగిన శనీశ్వరుడు ఈ కుంభరాశికి అధిపతి అయి ఉన్నప్పుడు ఈ రాశి వారికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా 1కి 10 సార్లు ఆలోచించి, మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేస్తే కనుక ఈ కుంభరాశి వారు చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఒక్కసారిగా పట్టిందల్లా బంగారమయ్యే పరిస్థితులు శని భగవానుడి వల్ల కలుగుతాయి. ఇక ఈ రాశికి సంబంధించిన వారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 14న వీరైతే కనుక పౌర్ణమి రోజున చావు దెబ్బ తగలబోతుంది. వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి కారణంగా జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే కనుక ఈ రాశి వారికి ఒక్కసారిగా ఆర్థిక పరమైన విషయాల్లో చావు దెబ్బ తగులుతుంది. ఇంతవరకు సంపాదించుకున్నటువంటి సమస్త ధనము, అలాగే సమస్తమైన ఆస్తిపాస్తులు కూడా ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి ఒక ముఖ్యమైన సంఘటన, ముఖ్యమైన పరిస్థితి ఈ రాశి వారికి కలగబోతుంది. అంటే వీరికి ఎంతో కాలం నుంచి చాలా విలువైనటువంటి ముఖ్యమైన పరిస్థితి ఎదురవబోతుంది. ఈ కారణం చేత వీరైతే అనుకోని పరిస్థితుల్లో ఇబ్బంది పడబోతున్నారు. మధ్యవర్తుల ద్వారా, అలాగే వ్యక్తిత్వాలు తెలిసి తెలియని వ్యక్తులకు వీరు సహాయం చేయడం కారణంగా, అలాగే ఎంటీ చెక్కులను ఎదుటివారికి ఇవ్వడం కారణంగా ఒక్కసారిగా నష్టాల్లో పడబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరైతే కనుక ఎంటీ చెక్కులను ఇవ్వడం గాని, అసలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నోట్ల మీద సంతకాలు చేయడం గాని, ప్రామిసరీ నోట్లను ఎవరికైనా షూరిటీగా మధ్యవర్తిత్వంగా ఇవ్వడం గాని అస్సలు చేయకూడదు. దీని కారణం చేత ఆర్థికంగా చావు దెబ్బ కలగబోతుంది. ఇటువంటి పరిస్థితులను ఆ శని భగవానుడు మీ వద్దకు రాకుండా అనుకూలమైన పరిస్థితులను కలిగించడానికి, మీకున్నటువంటి ప్రతి ఒక్క కీడుని తప్పించడానికి ఆ దేవుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మీరైతే కనుక శనీశ్వరుడికి ఆరాధన చేసుకోవడం ద్వారా, నవగ్రహ పూజ చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఆ శని భగవానుడి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా పంచాక్షరి మంత్రాన్ని ముఖ్యమైన పనుల నిమిత్తం బయటికి వెళుతున్నప్పుడు చదవవలసిన పరిస్థితి కనిపిస్తుంది. పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరించుకొని వెళితే కనుక మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. మీకు ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ప్రతి విధమైన నెగిటివ్ ఎనర్జీ మీ వద్ద నుండి దూరం అయ్యి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు కలుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.